ఈ లింగము వంటి దైవమిలలేదని శాస్త్రములందు చెప్పరే. శాస్త్రములందు చెప్పరే. బీజమున్నదిగా ఓం నమః శివాయనే బీజమున్నదిగా ఓం నమః శివాయ బీజమున్నదిగా ఓం నమః శివాయనే బీజమున్నదిగా ఓం నమః శివాయనే బీజమున్నదిగా ఓం నమః శివాయనే బీజమున్నదిగా.
బయలులోని బయలు భావము చిత్తమెరిగిన వారినే భయములోని భయములమెరిగిన వారిని ఊరి లోపల అన్నమెరిగిన ఈ పాట మడేపాడి శంకరప్ప తిమ్మపల్లి ఆయన ఎద్దు మీద ఎక్కుతుండే ఎద్దు మీద ఎక్కి బసన పడక వస్తుంది ఆ పెద్ద మనిషి ఒక్కరు తెలుసుంటారు మిగతా వాళ్ళకు ఆయన ఐడియా లేదు శంకరప్ప ఇక్కడ రుద్రాక్ష కట్టుకుంటుండే కాషాయ బట్టతో ఇక్కడ ఉంటుండే షర్ట్ ఉండకపోతుండే ప్యాంట్ ఉంటుండే బాగా ఇది కట్టుకొని బసన పడక వస్తుండే భజన చేపిస్తుండే ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ భజన చేస్తుండే మమ్మల్ని అతను పిలిపించుకుంటుండే అయితే అప్పుడు చిన్న పిల్లవాడిని అయ్యగారు సార్ ఇప్పుడు శంకరప్ప ఎద్దు మీద ఎక్కేస్తుంటే ఇంట్లో ఒకసారి భోజనం చేసిన తర్వాత మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు మళ్ళీ ఇంటికి పోయి మడి ఆచారం చేసుకున్న తర్వాతనే మంచినీళ్ళు తాగేవాడు ఆయన ఆచారం అట్టుండే అంత గొప్ప ఆయన ఈ పాట స్వయంగా ఈ పాట ఆయన రాసింది అయితే ఈ పాట రాసినాక ఈ పంచపరుషారుడి లోపల అర్థం మరి అర్థం తెలియకపోతే అర్థం ఎవరు చెప్పాలి కదా అరే మా ఇంటికి వచ్చి సేవ 16 సంవత్సరాలు సేవ చేస్తే నేను చెప్తా తక్కువ నేను చెప్తాను సంవత్సరం అంతా 16 సంవత్సరాలు సేవ చేస్తామంటే చెప్తా మంచి ఆనంద పురుషులు ఆనందంగా ఉంటుండే పడుతుండే పత్రి పడుతుండే పత్రి రావుతుండే చెప్పిండు ఆఖరి చెప్పిండు పట్టిన గట్టిగా గట్టిగా పడితే చెప్పిండు పత్రి పడుతుండే మంచి ఆనందాలు ఇక ఆయనకు ఏ విధమైన వికారం లేకుండే ఇంత మంచిగుండే అటువంటి వ్యక్తి ద్వారా అయ్యగా ఈ పాట నాకు కావాలంటే మన కూర్చుని రాపించి ఆయన స్వయంగా రచించిన పాట ఆయన కూర్చొని రాసుకున్న పాట ఇప్పుడు మా పల్లె వాళ్ళ దగ్గర ఉన్నది మా పల్లె వాళ్ళు పాడుతున్నారు తక్కువ బయలులోని బయలు భావము తీర్థమెరిగిన వారికి పంచపరుషారుడి లోపల అన్నమెరిగిన వారికి అర్థం మందారి లోపల అందరానికి
వీరమున్నదిరా ఓం నమ శివాయ వీరమున్నదిరా